నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. హస్తినలో హై టెన్షన్. సీఎం రేవంత్ ఆగ్రహం. హరీష్ వర్సెస్ ఉత్తమ్. ఢిల్లీకి సీఎం చంద్రబాబు. లోకేష్ పట్టాల పంపిణీ. తల్లికి వందనం సిద్ధం. ఇక ఫుల్ టైం వార్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. నిరసనలతో హస్తిన అట్టుడుకుతోంది. ఓవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగుతుంటే వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టింది. ప్రధాని మోదీ నివాసం ముందే కాంగ్రెస్ అగ్రనేతలు ఆందోళన చేయడంతో హై టెన్షన్ ఏర్పడింది. మరోవైపు పంజాబ్ రైతులు చలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో హస్తిన బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ మెరుపు ధర్నాతో పాలిటిక్స్ ఒక్కసారిగా హిట్ ఎక్కాయి. ప్రధాని మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఖర్గే నివాసం నుంచి మోదీ ఇంటి వరకు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశారు. చేతులకు తాళ్లు కట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. ప్రధాని నివాసం ముట్టడికి వెళ్లిన కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు ముందే బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ధర్నాలో పాల్గొనేందుకు బయలుదేరిన మరికొందరు నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మెరుపు ధర్నాతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ధర్నా స్థలానికి వెళ్లిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా కాంగ్రెస్ డిమాండ్లను తెలుసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ధర్నా స్థలాన్ని ఖాళీ చేయాలని, ఆందోళన విరమించాలని రాహుల్ ను కోరారు జితేంద్ర సింగ్. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు వెనక్కి తగ్గలేదు. కేంద్రం ముందు కాంగ్రెస్ 5 డిమాండ్లు ఉంచింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పార్లమెంట్లో విద్యార్థుల సమస్యలపై చర్చించాలని కండిషన్స్ పెట్టింది. నీట్ పేపర్ లీక్ పై కేంద్రం సమాధానం చెప్పాలని, ఢిల్లీ హింసపై సమగ్ర దర్యాప్తు జరగాలని పేర్కొంది. ఇక బలవన్మరణం చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఢిల్లీలో మోదీ ఇంటి ముందు ధర్నా చేస్తున్నప్పుడే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ట్వీట్ చేశారు. విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ భారతీయ కుటుంబాలపై దాడిగా అభివర్ణించారు. విద్యార్థుల, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మోదీ తప్పించుకుంటున్నారని ఆరోపించారు. మోదీ సమాధానం కోసం ప్రతి భారతీయుడు ఎదురు చూస్తున్నాడని పేర్కొన్నారు. భారత విద్యార్థుల డిమాండ్లను నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారు. బీజేపీ నిరసనలో భాగంగా పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్న విద్యార్థులకు ప్రధాని క్షమాపణలు కూడా చెప్పలేదని లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ విషయంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలపై దాడులు చేయడం, కొట్టడం వంటివి రాజ్యాంగ విరుద్ధమన్న రాహుల్ గాంధీ యువతపై జరిగిన దాడి గురించి మోదీ ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలిశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్, నీట్ పరీక్షల అక్రమాల వ్యవహారంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల గొంతును పార్లమెంట్లో వినిపించే వరకు ప్రతిపక్షం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న బాధ్యత రాహిత్యంపై సుదీర్ఘ చర్చ చేయాల్సిందే అన్నారు రాహుల్. ప్రధాని మోదీ యువత వ్యతిరేకి అన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. విద్యార్థులు, యువకులు న్యాయమైన డిమాండ్ చేస్తుంటే వారిపై దమనకాండ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని యువత తమ భవిష్యత్తుపై ఆందోళనలో ఉందని, వారికి భరోసా ఇవ్వాల్సింది ప్రధాని మోదీ అని చెప్పారు. 12 ఏళ్ల మోదీ పాలనలో ఎవరికి న్యాయం జరిగిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ పూటకో డిమాండ్ చెబుతున్నారని మండిపడ్డారు. నీట్లపై పార్లమెంట్లో చర్చ పెట్టాలని మొదట కోరారని, ప్రభుత్వం ఒప్పుకుందని తెలిపారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారు. కొత్తగా 2 డిమాండ్లు పెట్టడం, మాట చెప్పడం సరికాదన్నారు జితేంద్ర సింగ్. ప్రధాని ఇంటి ముందు బైఠాయించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడినా తమ డిమాండ్ల కోసం పట్టుబట్టిన ఆయన్ను బలవంతంగా లాక్కెళ్లారు. కాంగ్రెస్ నిరసన ప్రదర్శనకు సంఘీభావం తెలిపిన సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ లీకేజ్, విద్యార్థులపై దాడికి నిరసనగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలన్నారు. యువతపై పోలీసుల చర్యలకు కాంగ్రెస్ నిరసన తెలుపుతుందని, ఆందోళనలు చేస్తున్న యువతకు మద్దతు ఉంటుందని ట్వీట్ చేశారు. దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ కొట్లాడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా పొలిటికల్ టర్న్ తీసుకుంది. హస్తం పార్టీ మెరుపు ధర్నా వెనుక కాంగ్రెస్ ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించారు. సీజేపీ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే కుట్ర జరుగుతోందని పేర్కొంది. విద్యార్థుల చలో పార్లమెంటును 200 మీటర్ల ముందే కట్టడి చేసిన పోలీసులు కాంగ్రెస్ నేతల్ని మోదీ నివాసం దగ్గరకు ఎలా వెళ్లనిచ్చారని ప్రశ్నించారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు.
కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆవేదనను గౌరవించాలని, వారి గొంతును బలప్రయోగంతో అణచివేయడాన్ని తాను సమర్థించనని తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్చలే ఉత్తమ మార్గమని, ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు ప్రతి ఒక్కరి హక్కు అన్నారు. విద్యార్థుల నిరసనలపై సానుకూలంగా స్పందించిన చిరాగ్ పాస్వాన్ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఇక ఢిల్లీలో పరిణామాలపై పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో ప్రధాని మోదీ స్పందించారు. పిల్లల్ని రెచ్చగొట్టొద్దని, వారికి సరైన మార్గాన్ని చూపాలని వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజ్ ఘోర పాపమని, బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. లీకేజ్ ఘటనలు జరగకుండా చూసుకోవడం దేశ బాధ్యతగా భావించాలన్నారు. నీట్ రీ ఎగ్జామ్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, పిల్లలకు ఇబ్బంది రాకుండా ఫలితాలు త్వరగా రిలీజ్ చేసినట్టు చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికాయి. లోక్సభ ప్రారంభమైన వెంటనే నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవకతవకలపై చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ పలుమార్లు సభను వాయిదా వేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష నేతలు వెనక్కి తగ్గకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో 2 సభలు వాయిదా పడ్డాయి. అటు రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే నీట్ అంశంపై విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఖర్గే మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ సభ్యులు అడ్డు తగిలారు. దీంతో సభలో గందరగోళం తలెత్తింది. రాజ్యసభ చైర్మన్ సభను పలుమార్లు వాయిదా వేశారు. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేలా విపక్షాలు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు. రాజకీయంగా విభేదాలుండొచ్చని, కానీ దేశ భవిష్యత్తు, యువత సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఎంపీలందరిపై ఉందన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో హస్తిన రణరంగంగా మారింది. జంతర్ మంతర్ దగ్గర సీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేసిన నిరసనకారులు మాత్రం తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అటు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో సంసద్ హింసాత్మకంగా మారడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. పోలీసులపై దాడులు చేసిన నిందితుల మీద కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 5 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పోలీసులు, భద్రతా దళాలపై దాడులు, పోలీసు, ప్రభుత్వ వాహనాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం వంటి నేరాలపై ఎఫ్ఐఆర్లు నమోదైనట్టు తెలిపారు. ఈ ఘటనల్లో మొత్తం 118 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. బీజేపీ మార్చి సందర్భంగా జరిగిన లాఠీ చార్జ్లో గాయపడిన వారిని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పరామర్శించారు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్కు వెళ్లిన నడ్డా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మరోవైపు విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యంపై వైద్యుల నుంచి జేపీ నడ్డా వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆర్ఎంఎల్ హాస్పిటల్కి వెళ్లి గాయపడిన విద్యార్థుల్ని పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్యం అత్యంత విషమ పరిస్థితిలో చికిత్స పొందుతోందని తెలిపారు. మిగతా గాయపడిన విద్యార్థులు పోలీస్ సిబ్బందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేశారని చెప్పారు. సోషల్ మీడియాలో 110 మంది గాయపడినట్లు ప్రచారం జరుగుతోందన్న కేజ్రీవాల్ దీనిపై క్లారిటీ ఇవ్వాలన్నారు. గాయపడ్డ విద్యార్థులను పరామర్శించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే భావోద్వేగానికి గురయ్యారు. తమ మద్దతుదారులందరికీ, ముఖ్యంగా పోలీసుల చేతిలో దారుణంగా దాడికి గురైన విద్యార్థులకు తాను క్షమాపణ చెబుతున్నానని వ్యాఖ్యానించారు. వారిని రక్షించడంలో తాము మరింత మెరుగ్గా వ్యవహరించాల్సిందన్నారు. ఢిల్లీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. యువ విద్యార్థుల రక్తం చిందించడానికి కూడా వెనకాడలేదన్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ప్రకటించింది తెలంగాణ జనసమితి పార్టీ. సీజేపీ న్యాయమైన డిమాండ్కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను మర్చిందని, అందుకే యువత రోడ్డెక్కిందన్నారు. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రిజైన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోక్ భవన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. ఢిల్లీలో విద్యార్థులు యువతపై దాడికి నిరసనగా తెలంగాణ లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. లోక్ భవన్ వైపు వెళ్తుండగా వామపక్ష విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీస్ చర్యల్ని నిరసిస్తూ విద్యార్థి సంఘం నేతలు ఆందోళన చేశారు. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. సోనం వాంగ్చుక్ రిలీఫ్ లభించింది. వాంగ్చుక్ ను ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించేందుకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన ఆందోళనను విరమించలేరని అభిప్రాయం వ్యక్తం చేసింది. సఫ్దర్ జంగ్ హాస్పిటల్ నుంచి మేదాంతకు తీసుకెళ్లేందుకు ఓకే చెప్పింది. ఈ నిర్ణయంపై వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆగ్మో హర్షం వ్యక్తం చేశారు. వాంగ్చుక్ ను హాస్పిటల్ కు తరలించేందుకు అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ చెప్పడంతో లైన్ క్లియర్ అయింది. ఢిల్లీ పోలీసులు తమపై బల ప్రయోగం చేశారంటూ దాఖలైన పిటిషన్పై తక్షణ విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రతి విషయంలో కోర్టును లాగొద్దంటూ పిటిషనర్ కు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును బుధవారం విచారణకు జాబితాలో చేర్చుతామని తెలిపింది. పార్లమెంట్ మార్చి సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి విజేందర్ దహియా బర్గర్ తినడం వైరల్ గా మారింది. బర్గర్ వీడియో వివాదం నేపథ్యంలో సీజేపీ అతన్ని పదవి నుంచి తొలగించింది. ఈ విమర్శలపై స్పందించిన దహియా ఆకలిగా ఉండటంతో లేదా తినాలనిపించడంతో తిన్నానని తెలిపారు. తాను ఎవరికీ జవాబుదారీని కాదని, దేశం కోసం స్వచ్ఛందంగా చేస్తున్నాను, బర్గర్ తింటానని చెప్పారు.
భారత్ యుఎస్ డీల్ కు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో ఉద్రిక్తత మరింత తీవ్రమైంది. కిసాన్ ఘాట్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న పలువురు రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా తాము కదిలేది లేదంటూ రైతులు తెగేసి చెప్పారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు ఢిల్లీ పంజాబ్ బార్డర్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ వైపు తరలి వచ్చిన పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులను అడ్డుకునేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. రహదారులపై ఎక్కడికక్కడ భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి రైతుల్ని రాకుండా అడ్డుకున్నారు. మరోవైపు బారికేడ్లతో పాటు ఇనుప, ముళ్ల కంచెలు పోలీసులు రోడ్లపై ఏర్పాటు చేశారు. హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు నిదానంగా సాగుతుండటంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఎడ్యుకేషన్ హబ్ లో ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీ పురోగతిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలన్నారు. పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎల్లినోపై ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రవీంద్ర భారతిలో ఎల్లినోపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న భట్టి కీలక సూచనలు చేశారు. ప్రజలకు అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. తక్కువ నీటి వనరులతోనూ రైతులు పంటలు పండించుకోవచ్చని తెలిపారు. అలాంటి పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎల్లినో పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. హన్మకొండ కలెక్టరేట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఎల్లినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, ప్రణాళికల అమలుపై సమీక్ష నిర్వహించారు. కంటింజెన్సీ ప్రణాళికలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ సర్కారుపై తీరుపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. దేవదలో ప్రాజెక్టు విషయంలో మంత్రులు మాట తప్పి కరీంనగర్, వరంగల్ జిల్లా రైతుల్ని మోసం చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి ఎల్లినో లాంటి కరవు ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే దేవాదల నుంచి నీళ్లు విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన పచ్చబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదలలో ఎక్స్పర్ట్ అయిన హరీష్ రావును మంత్రి పదవి నుంచి కేసీఆర్ ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. దేవాదులలో 7 పంపులు నడుస్తున్నాయని, మరో 2 అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కల్వకుంట్ల కవిత అడిగే ప్రశ్నలకు ముందు హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతులు చనిపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదన్నారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు సదస్సులో పాల్గొన్న కేటీఆర్ పిడుగుపాటుతో మరణించిన రైతు కుటుంబాలను పరామర్శించారు. కేసీఆర్ కు పేరొస్తుందనే కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్ చేశారు. హైదరాబాద్ లో క్యూర్ పరిధికి చట్టబద్ధత లేదన్నారు. క్యూర్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. క్యూర్ లో శాస్త్రీయబద్ధమైన పన్ను విధానం లేదన్న రామచంద్రరావు దీనిపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ హడావిడి చేస్తుందని విమర్శించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ ఆందోళనను ధీటుగా ఎదుర్కొన్నారంటూ కొనియాడారు. లీడర్ అంటే ఇలా ఉండాలంటూ కితాబిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎదురుపడ్డ ఇద్దరు నేతలు సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం ఎమ్మెల్యే అనుచరులు కర్రలతో గస్తీ కాశారు. బీజేపీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. స్కూటీలు, తులం బంగారం హామీలను బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. బాధ్యత గల పదవిలో ఉంటూ బంగారం ఎత్తుకుపోవాలని పిలుపునివ్వడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ నాయకులే దొంగలని, ఓట్ చోరీ, రాజ్యసభ సీట్లు చోరీ చేశారని మండిపడ్డారు. అటు తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల పాపం కేసీఆర్దని అన్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి ఒక్క తెలంగాణకు మాత్రమే యూరియా కేటాయించడం సాధ్యం కాదని కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పాటిల్ తెలిపారు. కాంగ్రెస్ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఒక ఉత్పత్తి ప్లాంట్ నుంచి ఒక రాష్ట్రానికే యూరియా కేటాయిస్తే ఎన్నో సమస్యలకు దారితీస్తుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి యూరియా కొరత లేదన్నారు. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ భూ వివాదంపై హైకోర్టులో పిటిషన్లు వెల్లువెత్తాయి. 49 ఎకరాల పట్టా భూములకు ఫెన్సింగ్ వేస్తున్నారంటూ ముస్తాంగ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ ఇల్లున్న ప్రాంతానికి కూడా ఫెన్సింగ్ వేస్తున్నారంటూ పలువురు గ్రామస్తులు 85 పిటిషన్లు వేశారు. తదుపరి విచారణ వాయిదా వేసిన హైకోర్టు అన్నింటినీ కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. బుధవారం ఉదయం హస్తిన టూర్కు వెళ్లనున్నారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రుల్ని కలిసి వినతి పత్రాలు అందజేయనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ నిధుల విడుదల చేయాలని కేంద్ర మంత్రుల్ని కోరనున్నారు సీఎం చంద్రబాబు. మంగళగిరిలో 2వ విడత ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు మంత్రి లోకేష్. 3000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 2 రోజుల పాటు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సీడెడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన 81 మందికి పట్టాలు అందించారు. 22 ఏ నిషేధిత భూముల్లో ఉంటున్న 1662 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఇళ్ల పట్టాల విలువ దాదాపు 1000 కోట్ల రూపాయలు ఉంటుంది.
ఆర్థిక ఇబ్బందులు ఉన్న అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టే నాటికి ఆదాయం రూపాయి ఉంటే ఖర్చు రూపాయిన్నర పైగా ఉందన్నారు. 2 ఏళ్ల అభివృద్ధితో ఖర్చు రూపాయి 40 పైసలకు చేరిందని తెలిపారు. 2019లో తన ఓటమికి చంద్రబాబుని అవహేళన చేశారన్న లోకేష్ ఆ కసితోనే మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నానన్నారు. పొగాకు రైతుల్ని ఆదుకోవాలన్న ఏపీ మంత్రుల విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. ఏపీలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి ఏపీ మంత్రుల బృందం తీసుకెళ్లింది. పొగాకు రైతులు కట్టిన సెస్ 750 కోట్లు ఉన్నందున కిలోకు 20 రూపాయల వేయబిలిటీ గ్యాస్ ఫండ్ ద్వారా ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కలిశారు. ఏపీ మంత్రుల బృందం ముడి పొగాకుపై ప్రస్తుతం అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఏపీలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. టీడీపీ ప్రభుత్వమే కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల విధ్వంస పాలనతో ప్రాజెక్టు తీవ్రంగా నష్టపోయిందని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు గాడిన పడుతున్నాయని పేర్కొన్నారు. సచివాలయంలో జలవనరుల శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు నిమ్మల. రెవెన్యూ సంస్కరణలో భాగంగానే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాన్ని తీసుకొచ్చామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. దీనివల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగదన్నారు. మరోవైపు డాక్యుమెంట్ రైటర్లు నష్టపోతారన్న వార్తల్ని మంత్రి ఖండించారు. రాజకీయ స్వలోభాల కోసమే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు నిలిపివేస్తూ గిరిజనుల ప్రయోజనాల్ని కాపాడుతోందన్నారు మంత్రి సంధ్యారాణి. గిరిజన బిడ్డల భవిష్యత్తు సంక్షేమంపై సీఎం చంద్రబాబు నిరంతరం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. అసత్య ప్రచారాల్ని నమ్మొద్దని, గిరిజనులకు అండగా నిలిచేది కూటమి ప్రభుత్వమని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. పంచదార్లలో పర్యటించిన ఆయన ఎంపీలు ఎమ్మెల్యేలు భాగస్వాములుగా మారి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడే నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని గమనించాలని సూచించారు. ధర్మలింగేశ్వర స్వామి పేరుతో రాజకీయాలు చేయొద్దని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. హోంమంత్రిని తాను పరుష పదజాలంతో విమర్శించానంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. తన దిష్టిబొమ్మను దగ్ధం చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, గతంలో పురాణాల్లో విన్న దారుణాలు ఇప్పుడు నేరుగా రోడ్లపై కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన దిష్టిబొమ్మలు తగలబెట్టుకునేంత మాత్రాన వచ్చే నష్టం లేదన్నారు. విజయవాడలో ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్ 2026 కార్యక్రమం ప్రారంభమైంది. ఏపీ హోంమంత్రి బంగళపూడి అనిత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2 రోజుల పాటు విజయవాడ అంబేద్కర్ కన్వెన్షన్ హాల్లో కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఏఐ టెక్నాలజీపై ప్రత్యేక చర్చలు చేయనున్నారు. మహిళలు, చిన్నారుల భద్రతతో పాటు డ్రోన్ ముప్పు, ఉగ్రవాద నిరోధంపై వ్యూహాలకు రూపకల్పన చేయనున్నారు. ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తల్లికి వందనం నిధుల్ని బుధవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. 67,47,190 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 24వ తేదీలోగా 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో 10,120 కోట్లు జమ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంగన్వాడీలకు కూడా తల్లికి వందనం వర్తింపజేశారు. కృష్ణలంక కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులపై ప్రైవేట్ ఫిర్యాదు నమోదైంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ మానసను నిందితులుగా చేర్చుతూ ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్లో పిటిషన్ దాఖలు చేశారు. నందమూరి బాలకృష్ణకు గాయాలయ్యాయి. సినిమా షూటింగ్ లో ఆయన కాలు జారి పడిపోయారు. దీంతో ఆయన మోకాలికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చిన్న గాయమే అని డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని తెలిపారు. చిన్న సర్జరీ చేయాల్సి ఉందన్నారు. ఏపీకి వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ ఇచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరులో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. పిడుగుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ లో 100% సర్ఫ్ ఫామ్లు పంపిణీ చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. దాదాపు 43% ఫామ్స్ బిఎల్ఓలకు తిరిగి ఇచ్చారని చెప్పారు. అత్యధికంగా చంద్రయాన్ గుట్ట, బహదూర్పుర, కార్వాన్ నియోజకవర్గాల నుంచి ఫామ్స్ తిరిగి వచ్చాయన్నారు. అత్యల్పంగా ముషిరాబాద్, సనత్ నగర్ నియోజకవర్గం నుంచి 38% ఎన్యుమరేషన్ ఫామ్స్ సమర్పించారన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం గొత్తికోయగూడెంను డోలి కష్టాలు వెంటాడుతున్నాయి. జ్వరంతో బాధపడుతున్న మరొకరిని డోలీలో మోసుకెళ్లి అంబులెన్స్ వద్దకు చేర్చారు గ్రామస్తులు. తండాకు చెందిన శ్రీను 4 రోజులుగా జ్వరంతో బాధపడుతూ వైద్యం అందక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అంబులెన్స్ వచ్చేందుకు దారి లేకపోవడంతో డోలీ ద్వారా మోసుకెళ్లారు.
హైదరాబాద్ మీర్పేటలో మర్డర్ జరిగింది. రౌడీ షీటర్ సూరి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు సూరి కళ్ళలో పెప్పర్ స్ప్రే చల్లి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో సూరి అక్కడే కుప్పకూలిపోయారు. హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. తన భార్య బావమరిది హత్య కేసులో రౌడీ షీటర్ సూరి నిందితుడిగా ఉన్నాడు. కృష్ణా జిల్లా చల పార్లమెంట్ హౌస్ లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మీటింగ్ నిర్వహించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కీలక బిల్లులకు ఆమోదంపై ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాల కారణంగా రైతులకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు. సింధు జలాల ఒప్పందం మళ్లీ అమల్లోకి వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. ఒప్పందాన్ని పునరుద్ధరించాలని వస్తే మార్పులు తప్పనిసరని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విడిచిపెడితేనే సాధ్యమవుతోందని చెబుతోంది. అయితే ప్రస్తుతానికి ఆ ఒప్పందం నుంచి బయటొలగాలని ప్రభుత్వం ఆలోచించడం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ హాట్ కామెంట్ చేశారు. తిరుగుబాటు నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆ ద్రోహుల్ని ఎప్పటికీ తిరిగి పార్టీలో చేర్చుకోబోనని స్పష్టం చేశారు. బీజేపీ వ్యతిరేక పోరాటం రాజకీయాలకు అతీతమైందన్నారు. విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరారు. తనకు ఎలాంటి భేషజాలు లేవన్నారు మమతా బెనర్జీ. పార్టీని వీడుతున్న వాళ్లు బీజేపీలో చేరి పోటీ చేయాలని సవాల్ చేశారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాడెమోశారు. తలేగావ్ ఎమ్మెల్యే జెనిఫర్ మృతి చెందడంతో ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పనాజీలో జరిగిన అంత్యక్రియల్లో సీఎం సావంత్ ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించి పాడెమోశారు. జెనిఫర్ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శివసేనలో యూబీటీ ఎంపీలను విలీనం చేస్తూ లోక్సభ స్పీకర్ ఆమోదం తెలపడంపై ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ను దాఖలు చేసింది. ఉద్ధవ్ వర్గం పిటిషన్ను విచారించేందుకు సమ్మతిని పరిశీలిస్తామని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తెలిపింది. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నిందితురాలైన సోనంకు 2 ఆప్షన్స్ ఇచ్చింది. పోలీసులకు లొంగిపోవడం లేదా బెయిల్ను రద్దు చేసుకోవాలని తెలిపింది. కేసు విచారణలో భాగంగా కీలకమైన సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసేలోగా సోనం లొంగిపోవాలని ధర్మాసనం సూచించింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైవాహిక విభేదాలు వచ్చినప్పుడు భర్త పనిచేసే సంస్థకు భార్య ఫిర్యాదు చేయడం, ఉద్యోగం మూడేలా ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ఇది చాలా తప్పుడు పద్ధతి అని ఆందోళన వ్యక్తం చేసింది. విడాకులు కోరడం వేరని, కానీ భాగస్వామి ఉపాధిని దెబ్బతీయడం అత్యంత దారుణమైన విషయమని పేర్కొంది. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ దలాల్ స్ట్రీట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఐపీఓలో అనూహ్య స్పందన లభించినప్పటికీ లిస్టింగ్ లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో వాటాదారులకు నిరాశ ఎదురైంది. ఎస్బీఐ ఫండ్స్ షేర్ ఇష్యూ ధర 574 రూపాయలతో పోలిస్తే కేవలం 6% ప్రీమియంతో ఎన్ఎస్ఈలో 613 రూపాయల దగ్గర ట్రేడింగ్ మొదలెట్టింది. మధ్యప్రదేశ్లో లోకయుక్త అధికారులు సోదాలు జరిపారు. 9 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు ఉన్నాయనే ఆరోపణలతో విద్యుత్ శాఖలోని అధికారి ఇంటిపై దాడి చేశారు. 7 కోట్ల అక్రమాస్తుల్ని అధికారులు గుర్తించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన పోస్ట్ అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. అమితాబ్ కు ఇటీవలే సర్జరీ జరగా ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కోలుకునే ప్రక్రియ అత్యంత కష్టమైందని బిగ్ బి తన పోస్టులో తెలిపారు. శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలన్నారు. గాజియాబాద్ న్యూఢిల్లీ రైల్వే మార్గంలో రైలు ప్రమాదం సంభవించింది. సరుకుల లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆ బోగీలో అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం 53 రైళ్ల సర్వీసులు ప్రభావితమయ్యాయి. ఢిల్లీలో విషాదం జరిగింది. బీకే దత్ కాలనీలో నివాస గృహంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు 2 చిన్నారులు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. సిక్కింలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మిథేన్ గ్యాస్ లీక్ అవుతోందని అధికారులు తెలిపారు. దీని కారణంగా కొందరు రెస్క్యూ సిబ్బందికి మైకం కమ్మడం, స్పృహ తప్పడం వంటివి జరుగుతున్నాయి. ఆపరేషన్ మరింత సంక్లిష్టంగా మారింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఐరోపా దేశాల్లో పర్యటిస్తున్న ఆమె 2 రోజుల పర్యటనలో భాగంగా ఉత్తర మాసిడోనియాకు చేరుకున్నారు. అక్కడి అధికారులు ముర్ముకు ఘన స్వాగతం పలికారు. ఉత్తర మాసిడోనియాను సందర్శించిన తొలి భారత రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. రష్యా దౌత్యవేత్తకు భారత సమన్లు జారీ చేసింది. యుక్రెయిన్ కార్గో నౌకపై జరిగిన దాడి గురించి వివరణ ఇవ్వాలని కోరింది. రష్యా జరిపిన దాడిలో 4 భారతీయులు చనిపోవడంపై సమన్లు ఇచ్చింది. ఇలాంటి దాడుల కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల ఘర్షణపై ఫిఫా దర్యాప్తు చేస్తోంది. క్రమశిక్షణ నియమావళి ఉల్లంఘించిన ఆటగాళ్లపై దర్యాప్తు కోసం ఎథిక్స్ ప్రాసిక్యూటర్ను నియమించాలని పేర్కొంది. పురుషుల హాకీ వరల్డ్ కప్ టోర్నీకి భారత జట్టును ప్రకటించారు. ఈ టోర్నమెంట్ కోసం 20 మంది సభ్యులతో జట్టును ప్రకటించారు. డిఫెండర్ హర్మన్ ప్రీత్ సింగ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.